సినిమాలలో డైలాగ్ చూసినప్పుడు మజా వస్తుంది, మరి లైఫ్ లో ఆచరించారు ఎందుక? అలవైకుంఠపురి సినిమాలో ఒక సీన్ ఉంది, మీ అందరికి తెలుసు. కానీ త్రివిక్రమ్ ఎంత అందమైన పాయింట్ చెప్పిండో చాలా మంది పట్టుకోరు. ఒక సీన్ లా హీరో పూజా హెగ్డే వస్తుంది, పూజా హెగ్డే బాస్. పూజా హెగ్డే కాళ్ళని చూస్తుంటాడు ఎంతసేపు. పూజా హెగ్డే అప్పుడు అడుగుతుంది, సీన్ తప్పే అక్కడ, సీన్ నెగిటివ్ సీన్, ఎండింగ్ పాజిటివ్ ఖతర్నాక్ చేసాడు త్రివిక్రమ్. ఎప్పుడు వచ్చినా పూజా హెగ్డే కాళ్ళు చూస్తూ ఉంటాడు ఇట్లా. పూజా హెగ్డే అడుగుతుంది, నీకు ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏందా అని అంటే, మేడం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా మేడం, ఫోకస్ చేయలేకపోతున్నా వర్క్ మీద. స్టూడెంట్స్ పరిస్థితి వాళ్ళు అట్లనే ఉంది, ఫోకస్ మిస్ అవుతున్నారు. చెత్త వాటి మీద ఫోకస్, మంచి వాటి మీద ఫోకస్ మిస్ అవుతున్నారు. ఆ పాయింట్ చెప్పినాడు త్రివిక్రమ్. సెకండ్ ఏమంటది తెలుసా, చూసి 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 ఒక బుక్ తీసుకొస్తుంది, తెచ్చి అల్లు అర్జున్ నెత్తిలి ఇట్లా పెడుతుంది. పెట్టగానే ఏమైతుంది తెలుసా, కాళ్ళు చూస్తున్న కళ్ళు బుక్ పెట్టగానే కాళ్ళు చూసుడు బంద్ అయి పైకి చూస్తాయి. అప్పుడు త్రివిక్రము పూజా హెగ్డే నోట్ల నుంచి ఒక స్టేట్మెంట్ చెప్పించింది. ఏం చెప్పిండు తెలుసా, తల మీద బరువు ఉంటే చూపు పైకి ఉంటది అని చెప్తాడు త్రివిక్రమ్. ఎంత హైలైట్ డైలాగ్ అది.